ఓం శ్రీ గురుభ్యో నమః. కాలోపాసన చేసిన వారే కాలాతీతులు. అనంతకోటి బ్రహ్మాండాలలో ఏ జీవిని చూసినా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుంది. సమస్త విశ్వ వ్యాపారాలు కాలానికి లోబడి ఉంటాయి. కాలం మన చేతిలో ఉన్నదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ నిశితంగా ఆలోచిస్తే కాలం ఎవరి చేతిలో లేదు. అందరూ కాలానికి లోబడి ఉండేవారే. ఈ కాలస్వరూపాన్ని గురించి కించిత్తు తెలుసుకుంటే జీవితం సఫలమవుతుంది. సుమూర్తకాలం, అమూర్తకాలం అని కాలానికి రెండు ముఖాలు. కాలం అనంతం, కాలం అనాది. కాలానికి రూపం లేదు. కాలాన్ని ఎవరూ లెక్కించనూ లేరు. అటువంటి కాలం అమూర్తకాలం, అంటే వ్యావహారిక రూపం లేని కాలం అన్నమాట. ఇక సుమూర్త కాలం అంటే కాలమానంలో వివిధ ప్రమాణాలు కలిగిన స్థితి. ఈ సుమూర్త కాలంలోని అంశాలే లిప్త, క్షణం, నిమిషం, ఘడియ, విఘడియ, రోజు, వారం, నెల, ఆయనం, సంవత్సరం, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, మహాయుగం, మన్వంతరం, కల్పం మొదలైనవి. ఇలా అవలీలగా అనంతకాల ప్రవాహాన్ని కూడా లెక్కించిన ఘనత మన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలదే. అలా లెక్కించడమే కాక వాటికి ఆధార స్తంభాలలాగా అనేక మహాపురుషుల పేర్లతో శకగణనం కూడా చేశారు. వేదములు ఆవిర్భవించిన నాటి నుంచి కాలం విలువ తెలుసుకునే ప్రవర్తించారు భారతీయులు. కాలో అశ్వో వహతి సప్తరశ్మి, సహస్రాక్షో అజరో భూరి రేతాః. కాలో అశ్వో వహతి సప్తరశ్మి, సహస్రాక్షో అజరో భూరి రేతాః అని ఋగ్వేదం చెబుతున్నది. ఇక్కడ కాలాన్ని అశ్వంతో పోల్చి చెప్పారు. కాలమనే అశ్వానికి 7 పగ్గాలట, 1000 కళ్ళట. దానికి ఎప్పటికీ ముసలితనం లేదట. గొప్ప వీర్యవంతమైనది. ఋగ్వేదంలోని కాలసూక్తంలోనిది మంత్రం. కాలానికి 1000 కళ్ళంటే కాలం చూపుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అర్థం. ఈ కాలమనే అశ్వాన్ని అధిరోహించి పూర్ణ కుంభమై భగవంతుడు పలు రూపాలలో దర్శనమిస్తున్నాడు. మనం ప్రతినిత్యం అన్ని పూజలలో ఉపయోగించే పూర్ణ కుంభం సాక్షాత్తు భగవంతుడే అనే విషయాన్ని ఈ సూక్తం ద్వారా తెలుసుకోవచ్చు. పూర్ణ కుంభం అనే ప్రయోగం తొలిసారిగా కనపడేది ఈ సూక్తంలోనే. సమస్త జీవుల లోపల బయట వ్యాప్తమై ఉన్న వెలుగు, ఆకాశము ఇవన్నీ కాలమే. ఈ భూమి, ఆకాశం, జలాలు, శక్తి, దిక్కులు కాలానికి లోబడి కాలమహిమ చేత పుట్టినవే. భూతము జరిగినది, భవ్యం జరగవలసినది. ఈ రెండు కాలానికి అవయవాలు. సమస్త జీవులు అద్భుతాలకు ఆలంబనమైన అంతులేని విశ్వము, ఈ విశ్వాన్ని సృజించి పాలించే దైవము అన్ని కాలరూపాలే. కాలం నుంచి పుట్టిన సమస్త లోకాలు, వాటిని పాలించే లోకనాథులు తిరిగి కాలగర్భంలోనికే చేరిపోతారు. ఇటువంటి కాలాన్ని ఉపాసించడానికి ఉపాయమే యజ్ఞం.
అది సర్వసిద్ధిప్రదాయకం అని కాలసూక్తం చెప్తోంది. ప్రపంచంలో ప్రతి జీవికి ఆకలి అనేది ఒకటి తప్పదు. ఆహారమును స్వీకరిస్తుంటాయి. అయితే విశ్వమంతటిని నిర్విరామంగా భుజిస్తుంటుంది కాలం. రూపంలో ఆరాధించేవారు కాలానికి ప్రతినిధులు కాగలుగుతున్నారు. కాలాన్ని సుమూర్త రూపంలో సేవించేవారు కాల గర్భంలో ఒక పెద్ద బహుబీజ ఫలంతో విత్తనాల్లాగా ఇమిడి ఉంటారట. ఈ విషయాలను తెలుసుకొని ఎవరు కాలోపాసన చేస్తారో వారికి కాలం వశమై ఉంటుంది. వారు కాలాతీతులు కాగలుగుతారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.